కంటిన్యూ. క్షత్రియులు వాళ్ళ ధర్మాలను ఎట్లా చేయాలి అనేది చెప్తూ ఉన్నారు అనమాట. అండ్ 33 శ్లోకము 33 అదచేత్వమిమం ధర్మ్యం సంగ్రామన్న కరిష్యసి తతస్వధర్మం కీర్తైంచ హిత్వా పాపమవాప్స్యసి. ఇంకా చెప్తున్నారు ఆయన ఏమి అనంటే ఈ ధర్మయుద్ధం గనక నువ్వు నీ స్వధర్మాన్ని నువ్వు చెయ్యకపోతే నీ యొక్క తోబుట్టువులు అందరూ కూడా పాప పాప పాపలోకాలకి వెళ్ళిపోతారు అన్నట్టు అనమాట. అండ్ నీ కీర్తిని కూడా నువ్వు పోగొట్టుకుంటావు. ఆయనకి చాలా కీర్తి ఉంది కదండి. సో ఇక్కడ ఏమి అంటే ఆ ఆ ఆయన ఎన్ని యుద్ధాలు చేశారు, ఈ చాలా కీర్తిని సంపాదించుకున్నారు కదా. ఈ కీర్తి అనేది ధర్మంతో వచ్చినటువంటి మంచి పేరునే మనం కీర్తి అని అంటాం అనమాట. ధర్మంతో ఆయన మంచి పేరుని చాలా సంపాదించుకున్నారు. ఆ కీర్తి కూడా నీకు నాశనం అయిపోతుంది నువ్వు యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోతే. సో మానవుడు ఎప్పుడు కీర్తి రక్షణ కోసం కూడా బాధ్యతను వహించాలి. ఆ కీర్తి రక్షణలోనే ధర్మం అనేది ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు మన కీర్తి ఎలా వస్తుంది? ధర్మంగా మనం ఉంటేనే మన కీర్తి వస్తుంది. అంతేకాని ఇప్పుడు మన యొక్క లైఫ్లు మళ్ళా ఈ ఫేస్బుక్లు దీని వల్ల అంతా మనకి కీర్తి అనేది రాదు. అండ్ వచ్చినా కూడా అది 4 రోజులు కూడా నిలబడదు. ఆ ఫార్వర్డ్స్ వల్ల అండ్ ఆ లైక్స్ వల్ల మనకి అనేది ఈ కీర్తి అనేది రాదనమాట. ధర్మంతో మనం చేయాల్సిన పనిని మనం చేస్తూ ఉన్నప్పుడే మనకి మంచి పేరు వస్తుంది. అలా నువ్వు ఇన్ని రోజులుగా కష్టపడి సంపాదించుకున్నటువంటి నీ కీర్తి అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 34 శ్లోకము. సరే ఏమైనా యాడ్ చేస్తారా? ఓకే, 34 శ్లోకము. అకీర్తం చాపి భూతాని కదయిష్యంతి తే వ్యయం సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే. అకీర్తిం చాపి భూతాని అంటే నీకు ఇంకా ఆయన చెప్తున్నారు ఏమి అంటే నీ యొక్క అపకీర్తి అనేది చిరకాలము చెప్పుకుంటారు. నీ యొక్క నువ్వు గౌరవంగా బ్రతికితే అది కూడా కొంచెం మంది కొన్ని రోజులకైనా చెప్పుకుంటారు. కానీ నువ్వు ఇలా యుద్ధం వదిలేసి వెళ్ళిపోయావు అని అంటే నీ యొక్క ఈ అపకీర్తి అనేది చిరకాలము చెప్పుకుంటారు. అండ్ నీ యొక్క వంశాన్ని కూడా ఇది కుదిపేస్తుంది అనమాట. సో నువ్వు ఇలాంటి పని అంతా చెయ్యొద్దు, యుద్ధాన్ని వదిలి పారిపోతాను అన్నారు కదా. సో అందుకోసం ఆయన్ని నించొని యుద్ధం చేసేటట్లు మాట్లాడడానికి చెప్తున్నారు అన్నమాట. గౌరవంగా బ్రతకాలి కానీ అపకీర్తితో చావు అనేది మంచిది కాదు. ఇది నీ జన్మలని అండ్ నీ యొక్క వంశాలని కూడా నీ యొక్క తాతలు తండ్రులు మనవలు అందరినీ కుదిపేస్తుంది. నువ్వు ఇలాంటి పని అంతా చేయకూడదు. చేయరాని పనిని చేసినప్పుడు, చేయవలసిన పనిని చెయ్యనప్పుడు మాత్రమే మనకి అపకీర్తి అనేది వస్తుంది. మనం ఏం చేయాలో అది చేయకపోతేనే కదా అపకీర్తి అనేది మనకి వస్తుంది. సో అలాంటి పనులు నీ ధర్మం అనేది ఇక్కడ ఏంటి నువ్వు చేయాల్సిన పని ఏంటి? యుద్ధం చేయడం. సో నువ్వు ఇక్కడ యుద్ధం అనేది చెయ్యాలి అని చెప్పి హెచ్చరిస్తున్నాడు అనమాట. అండ్ నీ గౌరవం కూడా తగ్గిపోతుంది. నీ యొక్క అన్ని నీ యొక్క ఆ యొక్క వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ నిన్ను మళ్ళా తిడతారు అన్నట్టు ఆయన హెచ్చరిస్తున్నాడు అనమాట. నువ్వు ఇలా అంతా చేయకూడదు అని చెప్పి ఇది అపకీర్తి అవుతుంది, ప్రతి తరతరాల్లోని బాధిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. దీంట్లో అంతరార్థం ఏమి అనంటే జీవుడు ఆత్మస్వరూపుడు అండ్ గౌరవనీయమైనటువంటి వ్యక్తి. ఇతడు ఇంద్రియాలను లోబడి అపకీర్తి పాలవుతాడు అనమాట. కావున మన యొక్క ఇంద్రియాలను మనము మన ఇంద్రియాలను లీడ్ చేయాలి. కానీ మన ఇంద్రియాలను అవి ఎలా లీడ్ చేస్తాయో దాంట్లోకి మనం వెళ్ళకూడదు అనమాట. దాన్నే మాయా అంటారు. మాయా ఈజ్ నథింగ్ బట్ మన ఇంద్రియాలు ఎలా చెప్తే అలా మనం వింటే దాన్ని మాయా అన్నమాట. లేదు మనం మన ఇంద్రియాల పైన విజయం సాధిస్తే
అప్పుడు మనం ధర్మ మార్గంలో ఎలా వెళ్ళాలి అనేది అండ్ మన స్వధర్మం ఏమి అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ ఇంద్రియాల మాయలో పడిపోయి నువ్వు అపకీర్తి సాధించకుండా నీ యొక్క ధర్మాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పి చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇంద్రియాలు మనకి చెప్తూ ఉంటాయి అనమాట. నువ్వు నీకు అది కావాలి, నీకు ఆ సుఖం కావాలి, అది కావాలి అన్నప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న దాంతో నువ్వు ఆ లగ్జరీని కొనలేవనమాట. ఇప్పుడు ఒక మంచి స్కోడా కారే ఉంది. సో, ఆ కారు కావాలి, దాంట్లో వెళ్ళాలి అనేది నువ్వు బుర్రలో పెట్టేసుకున్నావనుకో, ఇంక దానికోసం డబ్బులు సంపాదించాలి. దానికోసం ఎంతవరకు నీకు రావాలో ఎప్పుడూ గూడా ఏ రోజు ప్రతిరోజు గూడా ఎంతవరకు నీకు రావాలి, ఇది ఈ రోజు నీకు రూ. 1000 రావాలి అనంటే, ఆ రూ. 1000 ఖచ్చితంగా వస్తది. అది ధర్మ మార్గంలో వచ్చేది ఖచ్చితంగా వస్తది. నువ్వది కాకుండా ఇంకా నీ యొక్క సుఖాలను తీర్చుకోవడానికి ఇంకా బయటని కావాలి అని చెప్పి నువ్వెప్పుడైతే అన్యాయంగా ప్రవర్తిస్తావో, అప్పుడు నీ ధర్మం అనేది పోతది. సో, అలాంటప్పుడు మనం మాయలో పడిపోయినట్టనమాట. సో, అలాంటివన్నీ మనం తగ్గించుకొని, నువ్వు ఎంతవరకు నీ దగ్గర ఉందో అంతలో సుఖంగా ఉండాలి. అండ్ మాయలో పడకుండా నీ యొక్క స్వధర్మాన్ని నువ్వు చెయ్యాలి అన్నట్టు చెప్తున్నారనమాట. సార్ ఏమైనా యాడ్ చేస్తారా? ఓకే. నెక్స్ట్ 35 భయాద్రాణాదుపరతం మాస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఆయన ఇంకా చెప్తున్నారు ఏమి అంటే, ఇంతవరకు మహారథులు, ఈయన మహారథుడు కదండి. నీవు ఇంతవరకు నువ్వు ఎవరినైతే గొప్పగా చెప్పుకున్నావో భయాద్రాణాదు పరతం, అంటే నువ్వు భయపడిపోయి ఇక్కడి నుంచి పారిపోయావు అని చెప్తారు. ఇక్కడ భీష్మ ద్రోణులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు యుద్ధం చేయాలి అని? ఏం వాళ్ళకన్నా నువ్వు ఇంకా జ్ఞానవంతుడు అనుకుంటున్నావా అన్నట్టు చెప్తున్నారనమాట. ఇక్కడ ఆయన ఇంకేం చెప్తున్నారు అనంటే, అతిరథులు, మహారథులు, భీష్ముడు, ద్రోణుడు ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి యుద్ధం చేస్తున్నారు. నువ్వు మాత్రం ఇలా మాట్లాడుతున్నావు. సో వాళ్ళందరూ నిన్నేమనుకుంటారు? నువ్వు భయంతో పారిపోయావు అనుకుంటారు గానీ, నువ్వు శాంతి కామకుడివి, నువ్వు చాలా మంచోడివి, యుద్ధం చేయాలి ఇష్టం లేదు అని మాత్రం ఎవ్వరు నిన్ను అనుకోరు. సో నువ్వు భయంతో పారిపోయావు అని చెప్పి అందరూ నిన్ను అనుకుంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ నిన్ను చులకన చేసి మాట్లాడతారు కానీ, నీ గురించి మంచిగా ఎవరు మాట్లాడరు. భయంతో పారిపోయాడు చూడు, అంత మహారథి అయ్యుండి అర్జునుడు అని చెప్పి చులకనగా మాట్లాడతారు అని చెప్పి చెప్తున్నారనమాట. 36 అవాచ్య సార్ చెప్పచ్చా? అవాచ్యాబాధాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం. ఇక్కడ ఆయన చెప్తున్నారు ఏమి అంటే, శత్రువులు నీ యొక్క సామర్థ్యాన్ని దూషించి ఇంకా ఎక్కువ అవాచ్య అంటే అక్కర్లేని మాటలన్నీ మాట్లాడతారు కానీ నిన్నేమి పొగడరు. దానివల్ల నీకు దుఃఖమే వస్తది కానీ సుఖం రాదు. నువ్వు ఈ క్షణం వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నీకు ఫర్దర్ గా ఆయన ఫ్యూచర్ లో ఏం జరుగుతది అనేది చెప్తున్నారనమాట. అవాచ్యవాదాంశ బహూన్, అంతే కదండి. చాలా చిన్న తప్పు చేస్తేనే దాన్ని ప్రతి ఒక్కరు దాన్ని లాగి మాట్లాడుతా ఉంటారు. ఏదైనా చిన్న తప్పు, ఇప్పుడు ఏదైనా మనం ఫంక్షన్ చేసాం అనుకోండి, దాంట్లో తప్పు అనేది కామన్. అంత పెద్ద ఫంక్షన్ లో ఏదో ఒక చిన్న తప్పు కామన్. కానీ దాని మీదే ఫోకస్ చేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళ యొక్క సావాసంలో నువ్వు ఉన్నావు. సో వాళ్ళందరూ నిన్ను నీ యొక్క అసలు నువ్వు చాలా శాంతి కామకుడివి అండ్ నువ్వు ఇంతమంది చనిపోవడం ఎందుకు అని అంత మంచి ఉద్దేశంతో తను వెళ్ళిపోయాడని నీ గురించి ఏమి బుక్ రాయరు అండ్ నీ గురించి ఏమి శిలాఫలకాలంతా చెక్కరు. నువ్వు భయపడి పారిపోయావు అని చెప్పి చెప్తారు. అండ్ ఇవన్నీ కూడా నీతో వాళ్ళు మాట్లాడడం కూడా అవాచ్య అనవసరమైన మాటలు అనమాట.
అన్ని కూడా మాట్లాడతారు. నీ గురించి నీకు సామర్థ్యం లేదు అని, నీ కీర్తి పోతుంది అని చెప్పి పూర్తిగా ఇంతవరకు మనకి జ్ఞానం చెప్పిన ఆయన పూర్తిగా ఈ ధర్మం అనేది ఈ వ్యవహారిక భాషలో ఎలా మన మన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అది. సరే, ఏమైనా యాడ్ చేస్తారా? అంటే మనం చేయాల్సిన పని కనుక మనం చేయకపోతే మనకి అపకీర్తి అనేది వస్తుంది. మనం తేలిక మాట్లాడతారు. రాజు యొక్క కర్తవ్యం కాపాడటం. అది కనుక చేయకుండా నేను ఇంట్లో పడుకుంటాను, నేను చచ్చిపోతాను, అదవుద్ది ఇదవుద్దని భయపడి వస్తే అది అధైర్యము, పిరికితనం. దీన్ని ఎవరు గౌరవించరు. మన ఇంట్లో వాళ్ళు గౌరవించరు, మన వాళ్ళు గౌరవించరు. మన గురించి ఎన్నో సంవత్సరాల పాటు చెప్పుకుంటూ ఉంటారు, ఈ విధంగా ఇది ఇది అని చెప్పని, ఇట్లా పలానా వాడు ఉండేవాడు ఈ విధంగా చేశాడు అని చెప్పేసి. ఇప్పుడు మనం పృథ్వీరాజ్ చౌహాన్ దాంట్లో జయచంద్రుడి గురించి మనం చెప్పుకోవట్లేదు. అట్లాగే ఎంతోమంది మనకు దేశంలో వెన్నుపోటు పొడిచిన చాలామంది ఉన్నారు, వాళ్ళందరి గురించి మనం చెప్పుకుంటాం చెడుగా. వాళ్ళ గురించి, పృథ్వీరాజ్ చౌహాన్ గురించి చెప్పుకోకపోతే జయచంద్రుడి గురించి అందరం చెప్పుకుంటాం. అట్లాగే రకరకాలుగా ఈ ఈ విధంగా చేసుకుంటారు. అంతేకాకుండా మన వాళ్ళు మన చులకనగా చేయటం కాకుండా మన శత్రువులు కూడా మన చులకనగా చేసేమాట. వీడు వేస్ట్ రా, ఎందుకురా వీడికి వెళ్ళి మనం పోట్లాడటం, వీడితో మనకు అవమానం, వీడితో పోట్లాడటం, వీడికి ఏమి రాదు, వీడు వేస్ట్ వేరు అని చెప్పి మనం మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ నువ్వు వదిలేసి నీ ధర్మం ఏదుందో నువ్వు అది చెయ్యి అని చెప్పి కృష్ణుడు. మన అపకీర్తి అనేది చావు కంటే కూడా కష్టమైందంట అపకీర్తిని మొయ్యటం అనేది. అందుకని చెప్పి మనం మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి. మీరు టీచర్ అంటే మీ కర్తవ్యం మీకుంది, అది చేయండి. నేను ఒక బ్యాంకర్, లేకపోతే ఒక ఇంజనీర్, లేకపోతే ఒక డాక్టర్, ఎవరైనా సరే వాళ్ళ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు డాక్టర్ కర్తవ్యం ప్రజల్ని బతికించడం, అది చేయాలి. అంతేగాని డబ్బుల కోసం వాళ్ళని 10 సంవత్సరాల పాటు నెలల తరబడి ఇక్కడ ఉంచి హాస్పిటల్ ఉంచి బిల్లులు చేసి డబ్బులు సంపాదించు. నీ కర్తవ్యం నువ్వు ప్రాణం నిలబెట్టు, అది చెయ్యి. అట్లాగే లాయర్లు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళ ధర్మంగా ఉన్న కేసుని వాదించి నువ్వు గెలిపించు. ఈ విధంగా ప్రతి వృత్తికి దాని యొక్క లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ లక్షణాలను ప్రతి వాళ్ళును పాటించాలి. అది. సో ఐ థింక్ వి స్టాప్ హియర్. ఇంకొక 20 అయింది కదా, ఇంకొక అంటే ఇక్కడితో ధర్మం గురించి అయిపోద్ది. నెక్స్ట్ టాపిక్ అయిపోద్ది. నేను వెళ్ళాలి, మారుంబాకే నాది 5, 6, 20 అయింది. అవును, సరే సార్.